మనిషి చరిత్రలో కొన్ని కథలు ముగుస్తాయి. కానీ కొన్ని కథలు ముగిసినా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహాభారతం యుద్ధం ముగిసింది. కౌరవులు ఓడిపోయారు. పాండవులు గెలిచారు. కానీ ఆ యుద్ధం తర్వాత ఒక మనిషి జీవితం మాత్రం శాపంగా మారిపోయింది. ఆ మనిషి పేరు అశ్వత్థామ. ఇప్పటికీ కొందరు చెప్తారు అతను ఇంకా భూమిపై తిరుగుతున్నాడని. అది నిజమా? అతనికి నిజంగా అమరత్వం శాపమా? ఇది ఒక కథ కాదు. ఇది మహాభారతం తర్వాతి రహస్యం. యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన భయంకరమైన రాత్రి. మహాభారత యుద్ధం చివరి రోజుల్లో కౌరవ సేన పూర్తిగా నాశనమైంది. అప్పుడు అశ్వత్థామ కోపంతో పిచ్చివాడిలా మారిపోయాడు. ఎందుకంటే అతని తండ్రి ద్రోణాచార్యుడు యుద్ధంలో మరణించాడు. అతను నమ్మాడు పాండవులు తన తండ్రిని మోసం చేసి చంపారని. ఆ కోపం అతని మనసులో ప్రతీకారం అనే అగ్నిగా మారింది. ఆ రాత్రి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాండవుల్ని చంపాలి. కానీ యుద్ధం ముగిసింది. పాండవులు శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అశ్వత్థామ చీకట్లో శత్రు శిబిరంలోకి ప్రవేశించాడు. అతను చూసింది నిద్రలో ఉన్న యోధులు. అతని కోపం అతని బుద్ధిని పూర్తిగా కప్పేసింది. అతను పాండవుల పిల్లలైన ఉప పాండవులను చంపేశాడు. అది మహాభారతంలో జరిగిన అత్యంత క్రూరమైన ఘటనల్లో ఒకటి.